మీరంతా కాలేజ్కి ఎందుకు వస్తారా? ఉద్యోగం కోసం చదువు ముఖ్యం కదా సార్. ఎవరు చెప్పారు? ఉద్యోగం కోసం ఫేర్ అండ్ లవ్లీ ముఖ్యం సార్. అడ్వర్టైజ్మెంట్స్ లో చూడలేదా? చదువుని ఉద్యోగానికి వెళ్తే నల్లగుంది జాబ్ ఇవ్వరు సార్. కానీ ఫేర్ అండ్ లవ్లీ వాడి తెల్లగా వెళ్తే జాబ్ ఇచ్చేస్తారు. అంటే ఉద్యోగానికి చదువుతో పనిలేదనే కదా. ఫేర్ అండ్ లవ్లీ వాడితే జాబ్ వచ్చేస్తుంది. ఫేర్ అండ్ లవ్లీ వాడితే షాపానికి బిజినెస్ వస్తుంది కానీ నీకు జాబ్ రాదు. అబ్బాయి అంటే ఆదాయం ఉండాలి, అమ్మాయికి అందం ఉండాలి అనేది సొసైటీ రూల్. అందుకే సగం మంది అబ్బాయిలు కంప్యూటర్స్ పట్టుకుంటారు, అమ్మాయిలు కాస్మెటిక్స్ పూసుకుంటారు. మరి నేను ఏం చేస్తాం? ఖండిస్తాం. బాధకి ఈగో ఎక్కువ, మనం పట్టించుకోకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కుక్కడపల్లి నుంచి వచ్చినావు నువ్వు. వచ్చిన దారి గుర్తుందా నీకు? అదే దారిలో మళ్ళీ వెళ్ళిపోనా? అమ్మా, అబ్బాయిలు మనం ఇచ్చే కన్వీనియన్స్ కోసం పనిచేస్తారు. అదే అమ్మాయిలు అనుకో కమిట్మెంట్ కోసం పనిచేస్తారు. అమ్మాయిలు అమ్మితే కందిపప్పును కూడా జీడిపప్పు రేటుకి కొంటారు. మనం అమ్మే సాఫ్ట్వేర్ కదా సార్, పప్పులు కాదు కదా. క్లారిటీ కోసం. నీకు క్లారిటీ కావాలా, శాలరీ కావాలా? శాలరీ కావాలి. ఫైనల్ రౌండ్ దాకా వచ్చే అమ్మాయిలు మేకప్ ఎక్కువ వాడుతున్నారు కానీ మైండ్ వాడట్లేదురా. మనకు ఒక అందమైన కత్తి లాంటి అమ్మాయి కావాలి. నెక్స్ట్ ఏంజల్ ఫీమేలే. ఫీమేల్ అనగానే ఫేస్ ఫ్లడ్ లైట్ అయిపోయింది. పిలు బయోడేటా నీ చదువు అంతా బాగానే ఉంది కానీ అంటే ఇప్పుడు కంపెనీలు తిరిగి నువ్వు సాఫ్ట్వేర్ అమ్మాలా. అందుకే వీఆర్ లుకింగ్ ఫర్ గర్ల్ విత్ ప్రజెంటబుల్ లుక్స్. కొంచెం అందమైన అమ్మాయి ఉంటే బాగుంటుందని మా ఫీలింగ్. మరి నీకున్న ప్లస్ పాయింట్లు ఏంది ఈ జాబ్ కి? నా ప్లస్ పాయింట్ అందంగా లేకపోవడం సార్. అంటే నేను మీ ప్రోడక్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇస్తే అందరూ నన్ను చూడలేక ఆ ప్రెజెంటేషన్ మ్యాటర్ నే చూస్తారు సార్. అప్పుడు మా ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఈజీగా ఇంప్రెస్ అవుతారు. ఇప్పుడు చూడండి సార్, 5 నిమిషాలు తలెత్తుకోకుండా రెజ్యూమ్ వైపే చూస్తున్నారు. ఎక్కడ తలెత్తి చూస్తే నేను మీ కల్లోకి వస్తానని. అదే నా ప్లేస్ లో అందమైన అమ్మాయి అంటే మీరు మ్యాటర్ చూడరు కానీ అమ్మాయి మొహమే చూస్తారు కదా సార్. అదే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇస్తే ఎవరు నా మొహం చూడరు, ప్రోడక్ట్ మ్యాటర్ చూస్తారు సార్. అప్పుడు మీ ప్రోడక్ట్స్ కదా సార్ సెల్ అయ్యేవి. నా కాళ్ళ మీద జోకులు వేసుకునే వాళ్ళంటే నచ్చరు. మీరు ఇప్పుడు దాకేసిన జోకే కదా సార్. సోపులు షాంపూలు అమ్మాలంటే అందం కావాలి కానీ సాఫ్ట్వేర్ అమ్మడానికి అందం ఎందుకు సార్? వచ్చిందా గుర్తుందా? ఎలా వచ్చావు గుర్తుందిగా. మండే వచ్చే ఆఫీస్కి. మండే వచ్చే నేను చెప్తున్నాను. పరీక్ష పెట్టే దేవుణ్ణే దాన్ని సాల్వ్ చేయమంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన టీచర్నే నువ్వు ఆన్సర్ రాయ్ అన్నంత కామెడీగా ఉంటుంది. దేవుడు ఎవరికి లోపాలు ఇవ్వడు, అవన్నీ నీ బలాలు బయటికి తెచ్చే మార్గాలు. ఇది నేను చెప్పలేదు, ఒకరు చెప్పారు.